నమస్తే, నేను మీ రేవంత్ చలమల. మన దేశంలో అగ్రికల్చరల్ ల్యాండ్స్ విషయంలో చాలా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల అవి అన్‌డిక్లేర్డ్ మనీగా ఉండడం వల్ల ఎన్నో ట్యాక్స్ కాంప్లికేషన్స్‌ని ఎదుర్కొంటూ ఉంటారు. అలానే ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళు పెట్టుబడులను ఇక్కడ పెట్టిన తర్వాత వాటిని సేల్ చేసి డబ్బుల్ని వెనక్కి తీసుకెళ్లేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళు కూడా యూఏఈ కంట్రీ నుంచి, అంటే దుబాయ్ లాంటి కంట్రీ నుంచి కనుక ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినట్లయితే ఎటువంటి లాభాలు మనకు వస్తాయి, ఎటువంటి ట్యాక్స్ అడ్వాంటేజెస్ మనం తీసుకోగలుగుతాం. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మన దగ్గరికి బలరాం గారు వచ్చారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో బేసిక్ ఇందాక నేను చెప్పినట్టుగా నేను కొన్ని కేసెస్ రకరకాల క్లయింట్స్ దగ్గర నుంచి విన్న కేసెస్. ఒక చిన్న కేసు చెప్తాను. వాళ్ళకు ఒక ట్రాన్సాక్షన్ అయితే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రఫ్ ఫిగర్ చెప్తున్నాను, మేబీ ఒక 1.2 crore ఆర్ 1.3 crore ఏదో ఒక ట్రాన్సాక్షన్, ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేశారు. దట్ ఈస్ రిజిస్టర్డ్ వాల్యూ. కానీ వాళ్ళొక 80 lakhs ఆర్ 70 lakhs ఎంతో ఆన్లైన్ చేసి మిగతాది క్యాష్ కాంపోనెంట్ కింద పే చేయాల్సి వచ్చింది. మేబీ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల అయి ఉండొచ్చు. కాకపోతే తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు కూడా వచ్చాయి. మీకు రిజిస్ట్రేషన్ వాల్యూకి మీరు ఇచ్చిన ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. అక్కడ రాసిన అగ్రిమెంట్ లో మీరు క్యాష్ రూపంలో పే చేశారని రాసింది. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పేసి అన్నారు. సో ఇట్లాంటి కేసెస్ అసలు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? ఇది చాలా కామన్ గా జరిగే ప్రాబ్లం చెప్పాలంటే. ఓకే, సినారియో. ఓకే. సో ఇది ఎక్కువగా ల్యాండ్ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది. చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ వే టు హ్యాండిల్ ఇట్. ఓకే. లెక్క ప్రకారం చూస్తే ఇది ఎంతైతే రిజిస్టర్డ్ వాల్యూ ఉందో అంతకే మీరు సేల్ చేయాలి, అంత అమౌంట్ తీసుకోవాలి కన్సిడరేషన్ లాగా. ఆన్ దట్ యూ విల్ పే ట్యాక్స్. దట్స్ ద జనరల్ థింగ్. లేదా మీరు రిజిస్టర్డ్ వాల్యూ కంటే ఎక్కువ కనుక మీరు ఎక్కువ ప్రైస్కి సేల్ చేస్తే ఆ ఎక్కువ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మీరు డాక్యుమెంట్లో మెన్షన్ చేసి దాన్ని బ్యాంక్ ద్వారా మీరు అమౌంట్ తీసుకోవాలి. ఓకే. ఆ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో హైయర్ అమౌంట్, ఆ హైయర్ అమౌంటే మీరు ట్యాక్స్ కోసం కానీ ప్రతి దేనికోసమైనా కానీ దాన్ని చూపించాల్సి వస్తుంది. సో దట్ ద ఎంటైర్ అమౌంట్ వాట్ యువర్ టేకెన్ ఈజ్ డిస్క్లోజ్డ్ ఆర్ డిక్లేర్డ్. ఓకే, ఓకే. దాని ప్రకారం మీ ట్యాక్సెస్ కానీ అవన్నీ వస్తున్నాయి. అలా కాకుండా మీరు కొంత అమౌంట్ ఏదైనా క్యాష్ రూపంలో తీసుకుని అది ఎక్కడ చూపించకపోతే, ఆర్ మీరు అది చూపించి క్యాష్ రూపంలో కొంత అమౌంట్ తీసుకున్నప్పటికి కూడా అది ట్యాక్స్ ప్రకారం కానీ మిగతా లాస్ ప్రకారం కానీ ఇట్స్ నాన్ కంప్లైన్స్. ఓకే. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక మీరు ఆ ఎక్సెస్ క్యాష్ ఏదైతే ఉందో అది మీరు డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి, ఆ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్డిక్లేర్డ్ మనీ ఆర్ క్యాష్. డిక్లేర్ చేయాలని అనుకుందాం, వాళ్ళు ఎర్న్ చేశారు, వాళ్ళు ఏం చెప్తారు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం, మా దగ్గర కొద్దిగా క్యాష్ పెట్టుకున్నాము, అది ఎట్లా అన్డిక్లేర్డ్ మనీ అవుతుంది అంటే మనం మామూలుగా చెప్పడం ఒకటి, బట్ దానికి సరిపడే సపోర్టింగ్ ఏముంది మీ దగ్గర? ఓకే, సపోర్టింగ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ యూ హ్యావ్. మనం దాన్ని చూపించడం కోసం మన దగ్గర ఏమీ ఎవిడెన్స్ ఉంది? అట్ ద సేమ్ టైం అంత క్యాష్ మీరు క్యాష్ రూపంలో తీసుకోవడం కరెక్టా కాదా అనేది కూడా ఆలోచించాలి. మామూలుగా అయితే కనుక మనకు 2 లక్షల కంటే ఎక్కువ క్యాష్ ఒక ట్రాన్సాక్షన్ లో ఇన్వాల్వ్ చేయరాదు. మీరు అనేది ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు క్యాష్ తీసుకున్నాను, ఆబ్వియస్లీ ఆ ఒక్క ట్రాన్సాక్షన్ సంబంధించిన అమౌంట్ లిమిట్ 2 lakhs, కానీ మీరు 20 నుంచి 30 లక్షలు తీసుకున్నారంటే అది కూడా అది ఇల్లీగలే కదా. సో అది ఇల్లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మీరేమంటున్నారు, ఇప్పుడు 1.2 crores ట్రాన్సాక్షన్ వాల్యూ అయితే దానిలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 1 crore మీరు డిక్లేర్ చేశారు, దానిపైన ట్యాక్స్ కట్టారు. కానీ 20 లక్షలు ఏదైతుంది దాని మీద ట్యాక్స్ కట్టలేరు కదా. అవును, ఇట్ బికమ్స్ ఇల్లీగల్ మనీ. ఓకే. దానిపైన ట్యాక్స్ కట్టలేదు కాబట్టి మీరు ఇప్పుడు ఫర్దర్గా ఎప్పుడైనా మీకు నోటీస్ వచ్చినప్పటికి కానీ ఎప్పుడైనా కానీ ఆ 20 లక్షలు విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్డిక్లేర్డ్ అమౌంట్. దానిపైన మీరు రెగ్యులర్ రేట్స్ కంటే ఎక్కువ రేట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 60 to 70% 60 to 70% ఆఫ్ ద వాల్యూ ఐడెంటిఫైడ్. 20 లక్షలు ఏదైతే మీరు చెప్పారో ట్యాక్స్ రూపంగా మీరు దాన్ని డిక్లేర్ చేసి కడితే మీకు 30 or 35% కట్టేవారు. ఓకే. అలా కట్టకుండా మీరు ఆ 20 lakhs తర్వాత ఎప్పుడో అసెస్మెంట్ లో కానీ ఇంకెక్కడ దొరికింది అనుకోండి, అప్పుడు మీరు 60 to 70% ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అండర్స్టూడ్. ఓకే. ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ లో పర్టికులర్ గా క్యాష్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ మనకి రిజిస్ట్రేషన్ వాల్యూస్ అనేవి వెన్ కంపేర్ టు ద యాక్చువల్ మార్కెట్ ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. హెవీ అమౌంట్స్ ఆఫ్ క్యాష్ అనేది వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా వైట్ మనీ తోటే అవసరం ముడిపడి ఉంటుంది. గతంలో అంటే మన క్యాష్ రిలేటెడ్ నీడ్స్ అనేవి ఏమీ లేవు. చదువులకి కానీ వాటికి కానీ పెద్ద ఖర్చు పెట్టే సిచ్యువేషన్ లేదు. యూనివర్సిటీ ఫీజులు కానీ ఏం లేవు అప్పట్లో. ఈ రోజు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ వాట్ ఎవర్ వి పే టు ద ఎడ్యుకేషన్ ఆర్ హాస్పిటల్ అంతా కూడా ఒక రకంగా ఆడిట్ అయిపోయేది. అంటే మనం కట్టిన ప్రతి ఒక్కటి సో చూపించాల్సిందే. సరే, పాప చదువు వచ్చింది కదా, నేను ఈ ల్యాండ్ అమ్మేసి దాని నుంచి నేను కాలేజ్ ఫీజు కట్టేస్తాను అని అంటే సహజంగా వీళ్ళ కేసెస్ లో ఆ ట్యాక్స్ కాంప్లికేషన్ కూడా వస్తుంది కదా.
ఇట్లాంటి వాటిలో ట్యాక్స్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకనంటే మీరు వచ్చిన ఇన్కమ్ ని మీరు చూపించట్లేదు, బట్ మీరు చేసే ఖర్చును చూపిస్తున్నారు కదా. అవును. మీరు కాకపోయినా కానీ మీరు ఎక్కడైతే పేమెంట్ చేస్తున్నారో అవును. యూనివర్సిటీ ఫీజు కానీ, మీరు చేసే షాపింగ్ కానీ, ఆన్లైన్ పర్చేస్ కానీ, ఎక్కడ మీరు చేసినా కానీ ఆ రెస్పెక్టివ్ ప్లేసెస్ లో దాన్ని ట్రాక్ అవుతా ఉన్నాయి మీ ట్రాన్సాక్షన్స్. అవును. ఎక్కడో చాలా మీ యొక్క మీ నేమ్ యూస్ చేసో, లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ యూస్ చేసో, లేదా మీ యొక్క పాన్ నెంబర్ యూస్ చేసో, ఏదో యూస్ చేసి ఎలాగో రకంగా దీస్ ఆల్ ఆర్ రికార్డెడ్. మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తుంటే అక్కడ కానీ ఎక్కడ కానీ. సో ప్రతి ప్లేసెస్ లో మీరు పెట్టే ఖర్చు అంతా ఆల్మోస్ట్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఎక్కడో చాలా ట్రాక్ అవుతా ఉంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మీరు పెట్టే ఖర్చు ఎంత అనేది తెలిసిపోతుంది. మరి దానికి సరిపడేంత మీకు ఇన్కమ్ ఉందా లేదా అనేది చూస్తారు కదా. అవును. దానికి సరిపడేంత ఇన్కమ్ లేదు, బట్ మీరు ఖర్చు చేస్తున్నారంటే దేర్ ఇస్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్. సో అప్పుడు ఆబ్వియస్ గా డిపార్ట్మెంట్ ఇఫ్ దే వాంట్ టు ఆస్క్ యూ, దే కెన్ ఆస్క్ యూ. మిమ్మల్ని అడగొచ్చు, మీరు ఇంత ఖర్చు చేశారు, మీకు అంత ఇన్కమ్ లేదు, ఎక్కడి నుంచి వచ్చింది మీకు అమౌంట్. అక్కడ దొరికిపోతుంది కదా. అక్కడ దొరికినప్పుడు ఈ ట్రాన్సాక్షన్ చెప్తారు, మీ అమ్మాయి మాకు డబ్బులు ఇచ్చేయాలి. ఆబ్వియస్ గా అప్పుడు మీకు దొరికిపోతుంది. అది మీరు డిక్లేర్ చేయలేదు, అవును, అంత డిక్లేర్ చేయాల్సింది చేయలేరు, అవును, అది ఇల్లీగల్. యాక్చువల్ గా వీళ్ళందరూ ఏమనుకుంటారంటే సార్, జస్ట్ ఏదో మనం ఎక్సెస్ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే స్టాంప్ డ్యూటీలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది, ఇంతవరకే ఆలోచిస్తారు. అవును, కానీ ప్రాబ్లం ఐటీ నుంచి వస్తుంది అని చెప్పేసి నో వన్ నోస్. యా కరెక్ట్. అంటే తెలిసినప్పుడు కూడా కొంత చేయొచ్చు, అవాయిడ్ ఇట్. కొందరు తెలియకుండా కూడా ఎందుకు ఒక చిన్న స్టాంప్ డ్యూటీని అవాయిడ్ చేస్తే సరిపోతుంది కదా, మిగతా ఇష్యూస్ లేవు కదా అని అనుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు మీరు అన్నట్టుగా. కానీ మీకు ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దాని ఇష్యూ ఉంది, అది కూడా అడ్రస్ చేయాలని చెప్పేసి ఆలోచించారు. సో అటు ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇటు రిజిస్ట్రేషన్ వాల్యూ క్లియర్ కరెక్ట్ గా చేయలేదు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రెండు రకాలుగా ఇష్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు కరెక్ట్ గా అన్ని లీగల్ గా చేస్తే మీరు పే చేసే అమౌంట్ 30, 35, 40%. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ కిందకి వస్తుంది కదా మనకి, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. కరెక్ట్. షార్ట్ టర్మ్ అయితే కనుక 30, 35, లాంగ్ టర్మ్ అయితే కనుక తక్కువ అమౌంట్, తక్కువ రేట్. అది కాకుండా మీరు డిక్లేర్ చేయకపోతే మీరు 60-70% కడుతున్నారు కదా, చిన్నదాంతో ఇది మీరు పెద్ద అమౌంట్ తో సెటిల్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే కనుక ట్రాన్సాక్షన్ ఏంటి అన్నది, ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్ కేసు కూడా దానికి కన్వర్ట్ చేసే అవకాశం. నాట్ జస్ట్ ట్యాక్స్, క్రిమినల్ కేసు. అంటే ఇది ఈ మనీ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పలేకపోతే కనుక, ఆ ఇల్లీగల్ సోర్స్ అనుకోండి, అప్పుడు క్రిమినల్ కేసు కూడా వెళ్ళొచ్చు. మీకు ట్రాన్సాక్షన్ ఉంది, దానికి సరిపడే క్యాష్ తీసుకున్నారు మీరు, లేదా కొంత అమౌంట్ క్యాష్ తీసుకున్నారంటే ఇది ఒక ట్యాక్స్ మ్యాటర్. మీకు ట్రాన్సాక్షన్ ఏం లేవు, బట్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా చెప్పలేకపోతున్నారు, దెన్ ఇట్ ఇస్ ఇల్లీగల్ సోర్స్. అప్పుడు ఇంకా మిగతా లీగల్ ఇష్యూస్ కూడా మీకు వస్తాయి. సో అప్పుడు క్రిమినల్ కేసు కిందకి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐస్ కేసులో రీసెంట్ గా ఐటీ నోటీసులు బాగా వస్తున్నాయి. సో బేసిక్ అసలు ఐటీ నోటీసులు వాళ్ళకి ఎందుకు వస్తాయి? వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ కోర్స్ ఏమైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే కొంతవరకు ట్రాకింగ్ లో ఉంటాయి కానీ, బట్ అసలు ఐటీ నోటీస్ వచ్చే అంత పెద్ద మిస్టేక్స్, మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తున్నారు? ఏదైనా కేస్ ఎగ్జాంపుల్ చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ఆర్ఐస్ అన్నారు, ఇంకా మోస్ట్ కామన్ గా వచ్చే కేసు అంటే ఇండియన్ రెసిడెంట్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ప్రాపర్టీస్ అవుట్ సైడ్. మెయిన్ గా యూఏఈ, దుబాయ్ లో ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు పెద్ద ట్రెండ్ అది. అవుతుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఆల్సో టు ఇన్వెస్ట్ ఎల్స్వేర్ యాజ్ వెల్. కానీ ఏంటంటే మీరు దాన్ని లీగల్ గా ట్రాన్సాక్షన్ చేస్తున్నారా లేదా, అవసరమయ్యే పర్మిషన్స్ ని తీసుకొని ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తున్నారా లేదా అన్నది ముఖ్యం. సో ఐడియల్ గా ఏంటంటే మీరు ఇక్కడ నుంచి పంపించే అమౌంట్ దెర్ ఇస్ అ లిమిట్. అండర్ ఫెమా యాక్ట్ దెర్ ఇస్ అ లిమిట్. అంటే మీరు $250,000 అంటే $2,50,000 కంటే ఎక్కువ పంపరాదు ఇన్ అన్ ఇయర్. ఒక సంవత్సరంలో ఒక పర్సన్ $2,50,000 కంటే ఎక్కువ పంపరాదు. అంటే సుమారు 2 కోట్లు దగ్గర 2 కోట్లు. ఒక సంవత్సరంలో ఒక పర్సన్ ఒక 2 కోట్ల వరకు బయటకు పంపించుకోవచ్చు. అది కూడా ఒక అప్రూవ్డ్ యాక్టివిటీస్ గురించి కానీ, ట్రాన్సాక్షన్స్ గురించి కానీ పంపొచ్చు. సో బిలో ద లిమిట్ ఉన్నా కానీ వీ హావ్ టు టేక్ అన్ అప్రూవల్. అంతవరకే మీ లిమిట్, అంతవరకు పంపొచ్చు. ఆ లిమిట్ లో మీరు పంపే అమౌంట్ కి మీరు అప్రూవల్ తీసుకోవాల్సింది. ఎనీ స్మాల్ అమౌంట్. అంటే అదొక చిన్న ఫామే ఉంటుంది. బ్యాంక్ వెళ్ళి మీరు రెమిట్ చేయాలంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ మనం సైన్ చేసి ఆ పర్పస్ ఏదైతుందో అది చెప్పాలి, మనం దేనికోసం పంపిస్తాం, ఎవరికోసం పంపిస్తాం అది చెప్పితే అది అప్రూవ్డ్ యాక్టివిటీస్ ఆ ట్రాన్సాక్షన్స్ కింద ఉంటే పంపించేస్తారు. ఆ లిమిట్ ప్రకారం చేస్తున్నా లేదా చూసి పంపించేస్తారు. అంతకంటే ఎక్కువ పంపరాదు. ఏ రకంగా చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇబ్బంది ఏం లేదు. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ యూస్ చేసుకొని కానీ మీరు చేయొచ్చు. అలా కాకుండా మీరు వేరే హవాలా కానీ లేదా ఇంకా వేరే సోర్సెస్ ద్వారా కానీ ఏ రకంగా మీరు పంపారనుకోండి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎక్కడ మీరు డిస్క్లోజ్ చేయలేదు ఇండియన్ ట్యాక్స్ ఫోర్స్ కానీ మీ రిటర్న్స్ లో కానీ, ఓవర్ ఎ పీరియడ్ ఏదో రకంగా. డోంట్ ఫర్గెట్ దట్ ఇండియా చాలా మిగతా కంట్రీస్ తోటి ఇన్ఫర్మేషన్ షేరింగ్ కి అగ్రిమెంట్ ఎంటర్ అయింది. ఇండియన్ గవర్నమెంట్ కెన్ ఆస్క్ అదర్ గవర్నమెంట్స్ టు షేర్
the information with respect to the investments or transactions done by Indians ఓకే. in those countries. మీరు బయట ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఇంకేదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసినా కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇండియన్ గవర్నమెంట్ కెన్ గెట్ ఇట్. ఓకే. ఆ రెస్పెక్టివ్ కంట్రీ గవర్నమెంట్ నుంచి అడగచ్చు. ఓకే. రైట్. వాళ్ళకి ఎందుకంటే అట్లాంటి అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు షేర్ చేస్తారు. సో మీరు ఇలా ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ ఇండియాలో చూపించలేదు. ఈ ఇండియా అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేదా వేరే ఏ రకమైన సోర్స్ నుంచి అయినా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు బిల్డర్స్ యూఏలో కానీ దుబాయ్లో కానీ ఉన్న బిల్డర్స్ ఇక్కడ ఆఫీసెస్ ఉన్నాయి. అవును. ఇక్కడ ఆఫీసెస్ లో ఉంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒకవేళ మెయింటైన్ చేస్తుంటే కనుక ఇక్కడ గవర్నమెంట్ ఆ ఆఫీసెస్ కి వెళ్ళి రైడ్ చేసినా కానీ ఇంకేమైనా చేసినా కానీ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది కదా. అవును, ట్రూ. ఇట్లాంటి కేసెస్ సో ఏదో రకమైన సోర్స్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అవుట్ సైడ్. లీడ్ దొరికితే చాలు, మన ఇన్ఫర్మేషన్ అంతా బయటికి వెళ్ళి ఎక్కడైనా మేము ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎక్కడైనా చిన్న లీడ్ దొరికితే కనుక ఆబ్వియస్లీ అప్పుడు మిగతా ఫోకస్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు తీసుకురావడానికి అవకాశం. ఓకే, ఐ అండర్స్టాండ్. సో బేసిక్గా మీరు ఇక్కడ డిక్లేర్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ బయట చేసేసి ఎక్కడ నేను చూపించలేదు ఇంకా ఎవరికి తెలియదు కదా అని అనుకుంటే మాత్రం అదొక అపోహ. ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడో ఒకసారి ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇండియన్ డిపార్ట్మెంట్ కి దొరికే అవకాశం అయితే ఉంది. ఓకే. అప్పుడు మీరు వాళ్ళు అలాగే వచ్చిన నోటీసెస్ చెప్పాలంటే ఎక్కడో ఒక సోర్స్ ద్వారా వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చింది. మీ యొక్క ఈ రిటర్న్స్ చూస్తే కనుక మీరు ఆ రిటర్న్స్ లో ఈ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఓకే, రైట్. ఎందుకు చెప్పలేదు? ఓకే. మీరు బయట ఇన్వెస్ట్మెంట్ చేశారు కానీ ఇందులో మీరు డిక్లేర్ చేయలేదు. ఏ రకంగా చేశారు, సోర్స్ ఏంటి, దాని యొక్క పరిస్థితి ప్రెసెంట్ గా ఏంటి, అవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో బేసిక్ ఈ మధ్య ఈ కాన్వర్సేషన్ ఎక్కువగా వింటున్నాను సార్. మేము ఇక్కడ ఇండియాలో రూపీస్ ఎవరో ఒకరికి ఇచ్చేస్తాం, యూఏలో ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ క్యాష్ ఇచ్చేస్తాము లేదా ఆన్లైన్ లో ఇచ్చేస్తాము, ఎందుకు అనవసరంగా ఇక్కడ నుంచి డబ్బులు పంపితే మళ్ళీ కన్వర్షన్ ఛార్జెస్ ఇదంతా కూడా పడుతుంది, అక్కడ వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చేస్తారు అని చెప్పేసి కూడా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. సో దీని వల్ల కూడా లీగల్ ఇష్యూస్ వస్తాయా? ఇట్ ఈస్ ఇల్లీగల్. అంటే ఇండియా నుంచి బయటకి ఫండ్స్ పంపాలంటే ద ఓన్లీ ఛానల్ దట్ యు హావ్ ఇస్ టు సెండ్ త్రూ బ్యాంక్స్. ఓకే. సో ఎక్స్చేంజ్ చేసుకోకూడదు బిట్వీన్ ద పీపుల్ ఎక్స్చేంజింగ్ ఆల్సో ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, ఇస్ నాట్ లీగల్. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అక్కడ డబ్బులు ఇస్తే ఇక్కడ మేము వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఇస్తాము అన్నది కూడా కరెక్ట్ కాదు. ఇట్ ఇస్ నాట్ లీగల్. సో సోర్స్ అనేది డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ గా ఇండియా నుంచి బయటకు వెళ్ళే అమౌంట్ ప్రతిదీ బ్యాంకింగ్ ఛానల్ ఆర్ అఫీషియల్ ఛానల్ ద్వారా వెళ్ళాలి. అక్కడ నుంచి వచ్చేది కూడా అలాగే వస్తుంది. బట్ ఇక్కడ నుంచి పంపేప్పుడు మాత్రం మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఫారిన్ కరెన్సీ పర్చేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి దేర్ ఆర్ రెస్ట్రిక్షన్స్ ఇన్ సెండింగ్ మనీ ఫ్రమ్ హియర్ టు అవుట్ సైడ్. ఓకే, ఐ అండర్స్టాండ్. సో ఆ ప్రాపర్ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా కాకుండా మిగతా ఏ ఛానల్ ద్వారా పంపినా కానీ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్. సో అప్పుడు మీకు ఏ రకమైన ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ 60% అడిషనల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ రావచ్చు, ఆ పెనాల్టీస్ రావచ్చు, లేదా ఇఫ్ ఇట్ ఈస్ ఇలిసిట్ సోర్స్ కానీ లేదంటే మనీ లాండరింగ్ కేసు అయినా అయితే కనుక అప్పుడు మీకు మిగతా కాంప్లికేషన్స్, మిగతా క్రిమినల్ ఇష్యూస్ అవన్నీ క్రిమినల్ కేసెస్ అవన్నీ వస్తాయి. సో అట్లాంటి రిస్క్లు మనకి డెఫినెట్ గా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఎవరైనా ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారు, యుఎస్ లో ఉండొచ్చు, జర్మనీలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేయాలి అని అంటే వాళ్ళు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉంటుందా వాళ్ళ కంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయకుండా? జనరల్గా అయితే కనుక మనం ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ పర్చేస్ చేయాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఆ ఎన్ఆర్ఐ బయట నుంచి సంతకం చేసి ఇక్కడ పంపిస్తే ఎవరు వాళ్ళ తరఫున వాళ్ళు ఈ ప్రాపర్టీని కొంటున్నారు అని చెప్పేసి డీటెయిల్స్ ఇస్తే దాని ప్రకారం మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. యూ కెన్ బై ఇట్. ఓకే. కానీ మీరు సేల్ చేయాలనుకుంటే ఎన్ఆర్ఐలో మీకు ఆల్రెడీ ప్రాపర్టీ ఉంది, దాన్ని సేల్ చేయాలంటే ఈ ప్రాసెస్ ద్వారా చేరాదు. ఓకే. యూ కెనాట్ సెల్ జస్ట్ బై గివింగ్ స్మాల్ పేపర్ పవర్ ఆఫ్ అటార్నీ. మీరు ప్రాపర్ గా ఒక అఫీషియల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ఈ యొక్క ఇండియాలో ఉన్న పర్సన్ మీ తరపున ఎన్ఆర్ఐ తరపున ఈ సేల్ ట్రాన్సాక్షన్ చేయడానికి స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ ఆర్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఓకే. స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఆ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి దానికి మాత్రమే ఇచ్చేసి అది అటెస్టేషన్స్, ఎంబసీ అటెస్టేషన్, ఇక్కడ మళ్ళీ లోకల్ అటెస్టేషన్స్ అవన్నీ చేసి దాని ద్వారా చేయొచ్చు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఎనీ ట్రాన్సాక్షన్ దట్ యూ వాంట్ టు డూ త్రూ దిస్ పర్సన్, బయట ఉన్న ఎన్ఆర్ఐస్ ఆ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి దాని ప్రకారం చేయొచ్చు. కానీ అదంతా అఫీషియల్ గా చేయాల్సి వస్తుంది. అట్లాంటి ప్రాపర్ పవర్ ఆఫ్ అటార్నీ అయితే దాని ప్రకారం చేయొచ్చు. బట్ ఇవన్నీ చేసినప్పటికి కూడా ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఎన్ఆర్ఐ చేసినట్టుగానే వస్తుంది. ఈ ఫండ్స్ తీసుకోవడం కానీ మిగతా ట్రాన్సాక్షన్ డిస్క్లోజర్స్ కానీ ట్యాక్స్ కంప్లైంట్స్ కానీ అవన్నీ ఎన్ఆర్ఐ చేసినట్టుగానే వస్తుంది. ఎన్ఆర్ఐ ఈజ్ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ కంప్లైంట్స్. జస్ట్ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు అంతే. ఆన్ యువర్ బిహాఫ్ దే ఆర్ ఎగ్జిక్యూటింగ్. దట్స్ ఇట్. ఓకే. మిగతా అన్ని మళ్ళీ మీకే వస్తుంది, ఎన్ఆర్ఐకే వస్తుంది.